అప్పర్, సంబందర్, సుందరర్, మాణికవాచాకర్, అప్పయ్య దీక్షితర్ మరియు ఇతర దివ్య ఆత్మలపై మా గ్రేట్ సెయింట్స్ ఆఫ్ ఇండియా సిరీస్ యొక్క మునుపటి ఎపిసోడ్లను మీరు కోల్పోతే వాటిని వివరణలోని లింకుల ద్వారా చూడండి. ఈ 13వ ఎపిసోడ్లో సాధువుగా మారిన ఒక పరిచారకుడు సెక్కిడార్ పెరియ పురాణం స్వరకర్త 12వ శతాబ్దంలో నివసించిన సెక్కిడార్ ప్రస్తుత చెన్నై సమీపంలోని కుంద్రాతూరులో జన్మించాడు. చిన్న వయస్సు నుండి అతని తెలివితేటలు, సమగ్రత మరియు లోతైన శైవ భక్తి స్పష్టంగా కనిపించాయి. అతని అసాధారణ లక్షణాలను గుర్తించి చోళ చక్రవర్తి 2వ కులోత్తుంగ చోళుడు అతన్ని ప్రధానమంత్రిగా నియమించాడు. అతను గొప్ప రాజకీయ అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ సెక్కిడార్ వినయంగా, క్రమశిక్షణతో ఉన్నాడు మరియు శివుడి పట్ల తన భక్తిలో అచంచలంగా ఉంటాడు. ఆ సమయంలో రాజు జైన ఇతిహాసం జీవక చింతామణిలో లోతుగా మునిగిపోయాడు. కవిత్వం మరియు ప్రాపంచిక ఆనందంతో సమృద్ధిగా ఉన్న రచనా మంత్రిగా, భక్తుడిగా సెక్కిడార్ ఆందోళన చెందారు. ధైర్యంగా రాజుకు ఇలా సలహా ఇచ్చాడు: ఇంద్రియాలను సంతోషపరిచే సాహిత్యం మనసును సంతోషపరుస్తుంది, కాని భక్తి మాత్రమే ఆత్మను మారుస్తుంది. అతను రాజుకు నాయన్మార్లను గుర్తుచేశాడు. స్వచ్ఛమైన భక్తి ద్వారా జీవించి త్యాగం చేసి శివుడిని పొందిన పురుషులు మరియు స్త్రీలు. ఈ వివేకంతో ప్రేరేపించబడిన రాజు అతనికి సవాలు విసిరాడు: అయితే వారి కథలు రాయండి, శివ భక్తులకు తగిన ఇతిహాసం రాయండి. సెక్కిడార్ అంగీకరించాడు. ఆయన తన పరిచర్య విధులను పక్కనపెట్టి నటరాజు విశ్వదశ అయిన చిదంబరం వైపు నడిచారు. 1000 స్తంభాల మందిరంలో సెక్కిడార్ ప్రార్థనలో కూర్చున్నాడు. అతని ముందు ఒక బృహత్తర కర్తవ్యం ఉంది. అహంకారం లేదా అతిశయోక్తి లేకుండా 63 మంది నాయన్మార్ల జీవితాలను వివరించడం. ఒక ప్రశ్న అతనిని ఇబ్బంది పెట్టింది: భక్తిని కీర్తించాల్సిన పనిని నేను ఎలా ప్రారంభించగలను? అతను చేతులు జోడించి నటరాజును ప్రార్థించాడు. ఆపై అద్భుతం జరిగింది. గోల్డెన్ హాల్ నుండి ఒక దివ్య స్వరం ప్రతిధ్వనించింది: ఒక అసరేరి ఉలాకెల్లాం, అన్ని ప్రపంచాలు దాదాపు ఒక సంవత్సరం పాటు సెక్కిడార్ చిదంబరంలో నివసించాడు, ప్రయాణించాడు, సంప్రదాయాలను ధృవీకరించాడు, పుణ్యక్షేత్రాలను సందర్శించాడు మరియు దోషరహిత శాస్త్రీయ తమిళంలో 4000కి పైగా శ్లోకాలను రచించాడు. ఫలితంగా తమిళ శైవ మతానికి కిరీటమైన 12వ తిరుమురే అయిన పెరియ పురాణం జరిగింది. ఇది కేవలం పుస్తకం కాదు, అది రాజులు, రైతులు, వేటగాళ్లు, చాకలి కార్మికులు, స్త్రీలు, బహిష్కృతుల ఇతిహాసం. చిదంబరం రాజ్యసభలో పెరియ పురాణం ఆవిష్కరణ జరిగింది. ఒక సంవత్సరం పారాయణం తరువాత రాజు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఇంతకు ముందెన్నడూ ఆ తర్వాత చూడని ఒక చర్యలో రాజు సెక్కిడార్ను, పవిత్ర వ్రాతప్రతిని రాజ ఏనుగుపై ఉంచి తనను వెనుక నిలబడి రాజ చమారంతో విసిరాడు. శక్తి భక్తికి నమస్కరించింది. భక్తితో పెరియ పురాణాన్ని వినడం కూడా శివుని కృపకు మార్గం అని శైవ సంప్రదాయం విశ్వసిస్తుంది. తన దివ్య కర్తవ్యాన్ని పూర్తి చేసిన సెక్కిడార్ నాయన్మార్ల విలువలను జీవించడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఓం నమః శివాయ.